నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో కొనసాగుతున్న వర్ష బీభత్సం గోదావరి పరివాహక జిల్లాలకు పొంచి ఉన్న వరద ముప్పు కలెక్టర్లను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ ఫలితాలు ఈ ఏడాది కనిపిస్తాయన్న కేసీఆర్ చెరువులకు జలకళతో 2 ఏళ్ల కరువు దరిచేరదని విశ్వాసం నీటి సద్వినియోగానికి మంత్రుల సూచనలు గుంటూరు జిల్లాలో వరద నష్టంపై చంద్రబాబు సమీక్ష 48 గంటల్లోగా బాధితులకు పరిహారానికి ఆదేశాలు పప్పు గింజలపై 80% రాయితీ ప్రకటన ట్రాక్ దెబ్బతిన్న మార్గాల్లో కొనసాగుతున్న రైళ్ల రద్దు ఈ నెల 27 వరకు దాదాపు 20 సర్వీసులను నిలిపివేసిన దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని దారి మళ్లింపు ఉగ్రవాదంపై పాక్ వైఖరిని ఎండగట్టిన ప్రధాని మోదీ ఆసియాలో రక్తపాతం సృష్టించాలని కుట్ర పన్నిందని ధ్వజం అభివృద్ధిలో పోటీకి రావాలని సవాల్ స్వచ్ఛ భారత్ 2వ వార్షికోత్సవానికి సర్వం సిద్దం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు వారోత్సవాలు విస్తృత కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు కేంద్రం వెల్లడి రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా ఇండీవుడ్ కార్నివల్ ప్రారంభోత్సవం తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని వక్తల పిలుపు నేటి నుంచి ప్రత్యేక చర్చలు వరుణుడి ప్రకోపానికి తెలంగాణ జిల్లాలు విలవిలలాడుతున్నాయి మెదక్ వరగల్ నల్గొండ జిల్లాల్లో వరదలు ముంచెత్తగా వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది లోతట్టు ప్రాంతాల్లోని అనేక కాలనీలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉండగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి మెదక్ జిల్లాలో మంజీరా నదీ ప్రవాహం తీవ్రస్థాయిలో ఉండగా సంగారెడ్డి ఆందోలు నారాయణఖేడ్ నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లోని పరివాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి సంగారెడ్డిలో మంజీరా బ్యారేజీ నుంచి 1,40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు మెదక్ జిల్లాలో వర్షాల కారణంగా జరిగిన దుర్ఘటనల్లో శనివారం 3 మృతి చెందగా ఇప్పటి వరకు ఆ జిల్లాలో వరుణుడి ప్రకోపానికి బలైన వారి సంఖ్య 8కి చేరింది వరంగల్ నగరంలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది అనేక కాలనీల్లో వరద నీరు నిలిచి ఉండగా స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షం కురవగా వాగులు ఉప్పొంగుతున్నాయి వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి జైనత్ మండలం జామ్మేలో పిడుగుపాటు కారణంగా 2 వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు నల్గొండ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ముంచెత్తుతోంది మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండగా భువనగిరి చౌటుప్పల్ సూర్యాపేట మిర్యాలగూడ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నల్గొండ జిల్లాలో సాధారణం కన్నా 36.6% ఎక్కువగా కురిసిన వర్షం రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతంగా నమోదైంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఆర్మూర్లో రికార్డు స్థాయిలో 39.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో వరద నీటిలో చిక్కుకుని ఒక వృద్ధురాలు మృతి చెందింది ఖమ్మం జిల్లాలో శనివారం కురిసిన వర్షాలతో మున్నేరు బుడమేరు ముర్రేడు నదులు ఉప్పొంగుతున్నాయి బయ్యారం పెద్ద చెరువు పాకాల అలివేరు పెద్దవాగులు అలుగుపారుతున్నాయి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో కురిసిన భారీ వర్షానికి పోటెత్తిన వరద 26వ రైలుగేటు వద్ద పట్టాల్ని ముంచెత్తింది ఫలితంగా 2.5 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి తెలంగాణలో భారీ వర్షాల కారణంగా దాదాపు 1,32,000 ఎకరాల్లో పైర్లు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు పత్తి సోయా చిక్కుడు వరి పంటలకు అధిక నష్టం జరిగినట్లు చెప్పారు గత నెలలో సూర్యుడి ప్రతాపంతో ఎండిన పంటలు వర్షాలతో కోలుకుంటాయని ఆశించిన రైతులు వరద ముంచెత్తిన పైర్లను చూసి దిగులు పడుతున్నారు వర్షాల కారణంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు కూడా ఇంకా జలదిగ్బంధంలో ఉండగా సహాయ పునరావాస చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో వరదలకు కారణమైన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు సహా ఎవరి ఇళ్లను ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు నాగార్జున సాగర్ మినహా ప్రాజెక్టులన్నీ నిండగా 2 ఏళ్ల వరకు కరువు రక్కసి తెలంగాణ వైపు చూడదని విశ్వాసం వ్యక్తం చేశారు ఎగువ నుంచి గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు
తెలంగాణలో వర్షాలు వరదలపై అధికారులతో శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నీటిపారుదల ప్రాజెక్టులో జలకల ఉట్టిపడుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండటం సహా భారీ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోందని తెలిపారు. ఒక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టు మినహా ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండుతాయని, శ్రీశైలం జలాశయం నిండితే సాగర్కు సైతం నీరు చేరుతుందన్నారు. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నందున గోదావరికి వరద వచ్చే అవకాశముందని, ఈ మేరకు నది ప్రవహించే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. నెలాఖరు వరకు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, వారం రోజుల పాటు అధికారుల సెలవులు రద్దు చేసినట్లు తెలిపారు. గోదావరికి వరద పోటెత్తే ఆస్కారం ఉంది. ఈ జిల్లాల కలెక్టర్లు వాళ్ళ జిల్లాలలో వల్నరబుల్ పాయింట్స్, గోదావరికి వరదలు వచ్చినప్పుడు గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఖాళీ చేయించే ప్రజలను ఖాళీ చేయించాలి, ఎవాక్యుయేట్ చేయించాలి, వాళ్లకు పునరావాస వసతులు కల్పించాలి. ఇక్కడ సెక్రటరీలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నాం. దాన్ని సీఎస్ గారు డైరెక్ట్ చూస్తారు. ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ జంప్ చేయడానికి హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి, ఆర్మీ సిద్ధంగా ఉంది, పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది, అధికార యంత్రాంగం అంత అప్రమత్తంగా ఉంది. చెరువుల పునరుద్ధరణ ఫలితాలు ఈ ఏడాది అందుతాయని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ ప్రోగ్రాం మంచి ఫలితాలు సీజన్ లో మనకు చూపెట్టబోతా ఉంది. రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామన్న కేసీఆర్ జిల్లా కలెక్టర్ల నుంచి పూర్తి సమాచారం అందగానే కేంద్రానికి నివేదించి సాయం కోరతామని చెప్పారు. భారీ వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకుంటున్న వేళ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ మిషన్ కాకతీయ అధికారులతో శనివారం రాత్రి అత్యవసరంగా సమీక్షించిన వారు వచ్చే 10 రోజుల వరద పరిస్థితి కొనసాగనుండగా చెరువులు, కుంటలను నింపుకోవాలని ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి దిగువకు 3000 క్యూసెక్కులు, లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కుల నీటిని వదలాలని తెలిపారు. లస్కర్ల నుంచి ఇంజనీర్ల వరకు కాలువల వద్దనే ఉండి ఎవరూ గండి కొట్టకుండా చూడాలని స్పష్టం చేశారు. హుద్హుద్ తుఫాన్ అనంతపురం కరువు సమయాల్లో స్పందించిన మాదిరిగానే వర్షాలతో కకావికలమైన గుంటూరు జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు శ్రమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో వరద నష్టాల పునరుద్దరణ చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆయన నష్టపోయిన బాధితులకు 48 గంటల్లోగా పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వరదలతో వాటిల్లిన నష్టాన్ని తెలుసుకున్న ఆయన పునరుద్దరణ పనులకు శాఖల వారీగా నిర్దిష్ట గడువు విధించారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ, పునరావాస చర్యలపై శనివారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో ఊహించని నష్టం వాటిల్లిందన్న ఆయన వరదలతో 667 ఇళ్లు పూర్తిగాను, 822 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 5,200, కచ్చా ఇళ్లకు 3,200 చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. రహదారులు, రైలు మార్గం, విద్యుత్ విభాగాల సేవలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, నర్సరావుపేట, చెల్లూరుపేట ఈ 5 కూడా 5 కోట్ల రూపాయలు తాత్కాలికమైన పనులకి, 12 కోట్ల రూపాయలు శాశ్వతంగా చేయాల్సిన పనులకుంది. అవి కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నాం, అది కూడా పూర్తి చేస్తారు. ఆల్ పంచాయతీల్లో, గ్రామాల్లో శానిటేషన్, క్లీనింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాలి. ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. ఎవ్రీడే టెలికాన్ తీసుకుంటారు. నేను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్ అవన్నీ చేస్తారు. వర్షాలతో నష్టపోయిన వారికి రేపు సాయంత్రంలోగా పరిహారం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. విపత్తులో ఉండే వ్యక్తికి సరైన సమయంలో సహాయం అందాలి. ఎవరైతే ఇండ్లలో నీళ్లు వచ్చాయో, గ్రామంలో నీళ్లు వచ్చాయో వాళ్ళందరికీ 20 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1,800 రూపాయలు బట్టల కోసం, ఇంట్లో వస్తువుల కోసం 2,000 వాళ్ళకి ఇస్తున్నాం. ఈ 7 మంది ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. భారీ వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయని చెప్పిన చంద్రబాబు పంటల వారీగా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని ప్రకటించారు. పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించుకునేందుకు కూడా పరిహారం అందిస్తామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చేది
ఎకరాకు 6,000 రూపాయల చొప్పున హెక్టార్కు 15,000 రూపాయలు ఇస్తాం. అది కూడా ఎన్యూమరేట్ చేసి పూర్తి చేస్తాం. అగ్రికల్చర్లో విత్తనాలు కావాలన్నారు, పప్పుధాన్యాలు వేసుకోవడానికి 80% విత్తనాలు సబ్సిడీ ఇస్తున్నాం. మిరప వేసుకోవడానికి నేను చెప్పిన ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా 50% మిరప నారుకి సబ్సిడీ ఇస్తున్నాం. దెబ్బతిన్న సాగునీటి వనరులను తాత్కాలిక మరమ్మతులతో పాటు జనవరి, ఫిబ్రవరిలో శాశ్వత పనులు చేపడతామన్న చంద్రబాబు వరద నష్టాన్ని అంచనా వేసేందుకు 12 మంది ఐఏఎస్ అధికారులు, 40 మంది ఆర్డీఓలను నియమిస్తున్నట్లు చెప్పారు. భారీ వర్షాలకు పట్టాలపై వరద ప్రవహిస్తుండడం వల్ల దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 20 సర్వీసులు రద్దయ్యాయి. గుంటూరు జిల్లాలో పలుచోట్ల రైలు మార్గాలు దెబ్బతిన్నందున సత్తెనపల్లి, నడికుడి మార్గంలో 15 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 21 రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. గుంటూరు, వికారాబాద్, గుంటూరు, పల్నాడు ఎక్స్ప్రెస్, గుంటూరు, మాచర్ల ప్యాసింజర్, మాచర్ల భీమవరం ప్యాసింజర్, రేపల్లె, సికింద్రాబాద్ ప్యాసింజర్, నడికుడి, మాచర్ల ప్యాసింజర్, సికింద్రాబాద్, వికారాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, విజయవాడ, సికింద్రాబాద్ ఇంటర్సిటీ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ ప్యాసింజర్, మాచర్ల, నడికుడి ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం, సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేశారు. దెబ్బతిన్న రైలు మార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రద్దయిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను స్థానిక రైల్వే స్టేషన్లలో ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ ఆసియాను రక్తసిక్తం చేసేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉరి ఉగ్రదాడికి కారణమైన పాక్ను వదిలిపెట్టేది లేదని కేరళ కోజికోడ్ బహిరంగ సభలో స్పష్టం చేసిన మోదీ 18 మంది అమర జవాన్ల త్యాగాల్ని నిష్ఫలం కానివ్వబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం ముందు భారత్ ఎప్పటికీ తల వంచబోదని ప్రధాని పునరుద్ఘాటించారు. ఉరి ఉగ్రదాడి జరిగిన తర్వాత తొలిసారి ఆ అంశంపై బహిరంగంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కేరళలోని కోజికోడ్లో భాజపా ఏర్పాటు చేసిన సభలో ఉద్వేగపూరిత ప్రసంగం చేసిన ఆయన పొరుగు దేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. एशिया के सभी देश 21वीं सदी एशिया की बने, हर देश अपना योगदान देने के लिए भरसक प्रयास कर रहा है, लेकिन एक देश एशिया में ऐसा है जो 21वीं सदी एशिया की न बने, पूरा एशिया रक्त रंजित हो, पूरा एशिया आतंकवाद की चपेट में आ जाए, खून खराबा हो, निर्दोष लोग मौत के घाट उतार दिए जाए, उसके षड्यंत्र करने में पूरी तरह लगा हुआ है. यही एक देश है जो चारों तरफ आतंकवाद को एक्सपोर्ट करने में लगा हुआ है. ప్రపంచంలో ఏ మూల ఉగ్రదాడి జరిగినా అందుకు మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయని విమర్శించిన ప్రధాని ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. इन दिनों पूरे देश में एक आक्रोश का माहौल है. जम्मू कश्मीर में, उरी में हमारे पड़ोसी देश ने जो एक्सपोर्ट किए हुए टेररिस्टों ने हमारे 18 जवानों को बलिदान होना पड़ा. आतंकवादी कान खोल के सुन ले, यह देश इस बात को कभी भूलने वाला नहीं है. और हमें 700 करोड़ देशवासियों को हमारी सेना पर नाज है, हमारी सेना पर हमें गर्व है. ఐరాస సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. और आज के हुक्मरान आतंकवादियों के आकाओं के लिखे हुए भाषण पढ़ करके कश्मीर के गीत गा रहे हैं. पाकिस्तान की आवाम अपने हुक्मरानों को जरा पूछे कि दोनों देश एक साथ आजाद हुए, क्या कारण है कि हिंदुस्तान दुनिया में सॉफ्टवेयर एक्सपोर्ट करता है और आपके हुक्मरान टेररिस्टों को एक्सपोर्ट करते हैं? क्या कारण है? पाकिस्तान की आवाम से मैं कहना चाहता हूं, आपको गुमराह करने के लिए आपके हुक्मरान 1000 साल तक हिंदुस्तान से लड़ने की बातें करते हैं. मैं आपको कहना चाहता हूं, हिंदुस्तान आपसे लड़ाई लड़ने को तैयार है. आओ आओ, हिम्मत हो तो लड़ाई उस बात की लड़े. आइए हम गरीबी को खत्म करने का काम करें, आप अपने देश में गरीबी को खत्म करने का काम करें. हम दोनों लड़ाई लड़े, देखते हैं सबसे पहले अपने देश की गरीबी कौन खत्म करता है. आओ, पाकिस्तान की आवाम इसको पसंद करेगी.
అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించిన ప్రధాని 21వ శతాబ్దంలో భారత్ సుసంపన్న దేశం కావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో ఇండివుడ్ కార్నివాల్ 2016 ఉత్సాహంగా సాగుతోంది. భారత సినీ పరిశ్రమను ప్రపంచంలోనే మేటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్నివాల్ కు దేశ విదేశాల సినీ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చి సినిమాటోగ్రఫీలో వినూత్న ఆలోచనలపై సమాలోచనలు జరుపుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని కార్నివాల్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని రామోజీ సంస్థల అధినేత రామోజీరావు నిర్వాహకులను అభినందించారు. ఆసియాలోనే ప్రతిష్టాత్మక చిత్రోత్సవం ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ నెల 27 వరకు జరిగే ఈ వేడుకను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, ఇండివుడ్ రూపకర్త సోహన్ రాయ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ సినిమాలకు వేదికగా నిలిచే ఈ కార్యక్రమంలో 80 దేశాల నుంచి 2,000 మంది సినీ ప్రముఖులు, 20,000 మంది అతిథులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరు కానున్నారు. భారతీయ సినిమా రంగంలోకి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే తమ లక్ష్యమని సోహన్ రాయ్ వివరించారు. వచ్చే 5 ఏళ్లలో భారతీయ సినిమా ప్రపంచ సినిమాను శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన సోహన్ రాయ్ సాంకేతిక విప్లవం ద్వారా భారతీయ చలనచిత్ర రూపురేఖలను పూర్తిగా మార్చివేయనున్నట్లు వివరించారు. ఈ కార్నివాల్ కు రామోజీ ఫిల్మ్ సిటీ అత్యద్భుత వేదికగా నిలుస్తోందని చెప్పిన ఆయన తెలంగాణ ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. Indiwood is nothing but waking up of a sleeping lion. The revolution is going to start here. The history is going to rewrite here. In the next 5 years, Indian film industry will be leading the world film industry. Our vision is not to sending movies to Oscar. Our vision is to have something better than Oscar in India. The world cinema should send their movies to India because we hold the 40% market share. It is our right to have the lead of the entire world film industry. The film festival, the All Light Film Festival will be the world's #1 film festival in another 3 to 4 years. భారతీయ సినీ పరిశ్రమ సాంకేతికంగా పురోగమించాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఆకాంక్షించారు. ఈ కార్నివాల్ విజయవంతానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని వివరించారు. As we all know, India is obsessed with films. This is evident from the fact that India is the world's biggest film producer, as it makes 1,500 films a year, far greater than the number of movies produced by Hollywood. But still, Indian films lag behind their Hollywood counterparts in terms of technology and professionalism. Mr. Sohan Rai is striving to take India to the top rung of the world cinema. The Film Carnival, the brainchild of Mr. Sohan Rai, is the first step in this direction. Mr. Rai's earnestness in this regard deserves appreciation. Ramoji Film City is happy to be the venue of the prestigious Indiwood Film Carnival. We are glad to be part of the Indian cinema's historic event. We will do everything in our capacity to assist Mr. Sohan Rai in making the carnival successful year after year. I would like to convey my good wishes to all the participants in this wonderful event. I hope they will have highly fruitful and mutually beneficial deliberations here. I thank the organizers for giving me the opportunity to speak. Jai Hind. Thank you. భారతీయ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి చేరాలని ఆకాంక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిష్టాత్మక కార్నివాల్ కు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా నిలవడం ఆనందదాయకమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని వివరించారు. షూటింగులకు ఏకగవాక్ష అనుమతులు, ఆన్లైన్ టికెట్లు, థియేటర్లలో 5 ఆటకు అనుమతులు, సినీ కార్మికులకు గృహ సముదాయాల ఏర్పాటు సహా అత్యున్నత ప్రమాణాలతో చలనచిత్ర శిక్షణ సంస్థను నిర్మించనున్నట్లు వెల్లడించారు. I am also happy to share that Ramoji Film City, which is one of the icon of India, every year million of tourists, international film productions come to Ramoji Film City and experience the magical land and shoot the films. Every year more than
200 films are being produced from this place. This carnival will help in improving the standards of the film making. I advise all the participants to make use of the program and plan to produce film with innovative ideas. I appreciate the effort Mr. Sohan Rai Garu for this noble concept for bringing in changes to the Indian cinema industry. సినీ రంగానికి సేవలందించినందుకు అక్కినేని రమేష్ ప్రసాద్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్లో రెండో రోజైన ఇవాళ అనేక కార్యక్రమాలు అభిమానుల్ని అలరించనున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు పొందిన పలు సినిమాలను ప్రిన్స్ స్ట్రీట్లో ప్రదర్శించనున్నారు. సినిమా నిర్మాణంలో మహిళల పాత్రపై సదస్సు జరగనుంది. మిస్ ఇండీవుడ్ పోటీలు, టాలెంట్ హంట్, ఎక్సలెన్స్ అవార్డుల బహూకరణ, పెయింటింగ్ ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. మరోవైపు ఫిలిం కార్నివాల్లో చిత్రలేఖన ప్రదర్శన ఆద్యంతం కట్టిపడేస్తోంది. ఒకదానితో మరొకటి పోటీ పడుతూ పెయింటింగ్లో సందర్శకులను అలరిస్తున్నాయి. వెట్టి చాకిరీ, బాలకార్మిక వ్యతలను తెలిపే నమూనా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి పరిశుభ్ర భారతావని నిర్మాణమే ధ్యేయంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం రెండో వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి అయిన నేటి నుంచి గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ వారంగా జరుపుతున్న కేంద్రం ఆ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. స్వచ్ఛ భారత్ ప్రారంభమైన 2 ఏళ్లలో సాధించిన విజయాల్ని గుర్తు చేసుకుంటూ రానున్న 3 ఏళ్లలో మరింత ప్రగతి సాధించే దిశగా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. బహిరంగ మల విసర్జన లేని పల్లెలు, పట్టణాలు, నగరాలు, జిల్లాలు రూపొందేలా కేంద్రం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.